వచ్చేస్తున్నాను. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది. ఎంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని పట్టు కొడతాడా? కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసినామని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా. ఎక్కడున్నా సరే నే వదలను. బండి ఎక్కండి. ఏంటి 100 కొరడా దెబ్బలా? 200 కొట్టండి. వీడిని చంపి పాత్ర. ఏంద్రో అద్దు పౌరుషం పొడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళి కట్టిన పెళ్ళావా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గు అనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది. ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారే, అంతకంటే సిగ్గుమాలు పడి మేమేం చేయలేదులే. సత్యమూర్తిని చంపేస్తాను రా. ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి అవసరం ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళ వేయి. నువ్వు కూడా వేయమ్మా. మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా, ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేగా. వస్తానండి.